వెల్కమ్ టు టీవీ3 న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. గౌరీ గోశాల వారి అన్నదాన కార్యక్రమం. రాష్ట్ర మంత్రి జగన్ కి ముస్లిం సోదరుల మద్దతు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రభుత్వ పెన్షనర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమావేశం. సుల్తానాబాద్ సర్కిల్ పోలీస్ ఆధ్వర్యంలో కవాత్ ర్యాలీ. బద్వేల్ డివిజన్ యాదవ సంఘం నాయకులతో ఆత్మీయ సమావేశం. ఇక వివరాల్లోకి వెళ్తే కర్నూలు జిల్లా కొసగి మండలంలోని పెద్దభూంపల్లి, చిన్నభూంపల్లి, ఐరన్గల్, తుమ్మిగనూరు గ్రామాల్లో మంత్రాలయం టీడీపీ అభ్యర్థి ఎన్ రాఘవేంద్రారెడ్డి ప్రచారంలో నిర్వహించారు. ఈ ప్రచారానికి వెళ్లిన ప్రతి గ్రామంలో టీడీపీ అభ్యర్థి రాఘవేంద్రారెడ్డికి కందుకూరు నరసింహులు, జనార్దన్, హనుమంత్, వారం గోపాల్, వారం హన్మేష్ ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఉమ్మడి టీడీపీ అభ్యర్థి ఎన్ రాఘవేంద్రారెడ్డి మాట్లాడారు. ఏ గ్రామానికి వెళ్లిన టీడీపీ కార్యకర్తలు తనకు ఘనస్వాగతం పలుకుతున్నారన్నారు. ఇదే ఉత్సాహంతో ఈ నెల 13వ తేదీన సైకిల్ గుర్తుకు ఓటు వేసి వేయించి అత్యధిక మెజార్టీతో తనను గెలిపించాలని వారు కోరారు. తాను గెలిస్తే ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తానని వారు అన్నారు. కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. మెజారిటీ తెచ్చి గెలిపించినందుకు మీ అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. మరి మీకు ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం. మీకు ఇక్కడ ఏ పనులున్నా తప్పకుండా చేసి పెడతాం. ఇందాక కొన్ని అడిగినరు, హుసేన్ బాయ్ కుంట దగ్గర కల్వర్ట్ అడిగినరు, తప్పకుండా చేస్తాం. మరి ఇళ్ళ సంగతి అందరికి తెలిసిందే. ఆ రోజు భద్రాద్రి రాముడు సాక్షిగా నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున కేటాయించడం జరిగింది. కానీ మన నియోజకవర్గానికి ఇంకా 1000 ఎక్కువ అడిగి తీసుకొస్తా అని మీ అందరికి కూడా నేను మాటిస్తున్నా. ఎందుకంటే మన నియోజకవర్గం నుండి ఎంపీ క్యాండిడేట్ కి భారీ మెజారిటీ పోతుంది కాబట్టి 1000 ఇళ్ళు ఎక్కువ అడిగి తెచ్చుకునే హక్కు మన అందరికి ఉంటది. తప్పకుండా అడిగి తీసుకొస్తా. మరి ఇక్కడ ఏది కూడా వాళ్ళు డబుల్ బెడ్రూమ్ అల్లుడు వస్తే ఏడుండే, కోడలు వస్తే ఏడుండే అంటిరి. ఏడ కూడా డబుల్ బెడ్రూమ్ రాలేదంట. ఇందాకనే చెప్పిండ్రు గతంలో వచ్చిన ఇంద్రమ్మ ఇల్లే అంట. మరి ఇప్పుడు ఇల్లు ఇచ్చేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. తప్పకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు పెట్టిస్తాను నేను మాటిస్తున్నా. మరి ఇదే కాదు, ఇంకేమున్నా కానీ తప్పకుండా చేస్తాం ఇక్కడ. మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 నెలలే అయినా గానీ ఇప్పటికే మహిళలందరూ ఉచితంగా బస్సులలో ప్రయాణిస్తున్నారు. 200 యూనిట్ల కరెంటు ఫ్రీ వస్తుంది. 500కే గ్యాస్ సిలిండర్ వస్తుంది. మరి ఆరోగ్యం బాగాలేని వాళ్ళందరికీ కూడా హాస్పిటల్కి పోవాలంటే ఎటువంటి టెన్షన్ లేకుండా 10 లక్షల ఆరోగ్యశ్రీ వస్తుంది. మరి అట్లనే ఆగస్టు 15వ తారీఖున ఏం జరుగుతుంది? రుణమాఫీ. గతంలో రుణమాఫీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే, ఇప్పుడు చెయ్యబోయేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. మరి కొంతమంది అంట ఉడికేదా కాకిందంట కానీ ఆరేదా కాకరంట. వాళ్ళందరూ కూడా వినండి. ఆసరా పెన్షన్లు ఉన్నాయి ఇక్కడ. అవ్వాలి తాతలు అందరికీ కూడా ఆసరా పెన్షన్లు నెల లోపల ఖచ్చితంగా పడి తీరుతాయని నేను మాటిస్తున్నా. మరి బీఆర్ఎస్ అలా కంకణం కట్టుకుండ్రు. 10 సంవత్సరాలు పొడిచిందేం లేదు గాని ఇప్పుడు ఊర్ల మీద పడ్డారు. వాళ్ళు కనుక అంతగానో ముద్దరిస్తే దోసావు కూడా రాదు, 200 సీట్లు కూడా రావు. తిప్పి కొడతా వాళ్ళకి. అక్కడ వాళ్ళ భాగవతం అంతా తెలిసింది కాబట్టి ఇక్కడ 10 ఏళ్ళు ఈ రాక్షసులు ఎట్లా పాలన చేసిండ్రో అక్కడ 10 సంవత్సరాలు వాళ్ళు కూడా అదే పాలన చేసిండ్రు. కాబట్టి అందరికి అక్కడ వాళ్ళ భాగవతం ఎరికైంది కాబట్టి వచ్చి ఈ రోజు ఏదో ఇక్కడ ఓట్లు దండుకుందామని అనుకుంటుండ్రేమో గానీ వాళ్ళకి డిపాజిట్లు కూడా రావు. బీజేపీ వాళ్ళకి దేవుడి పేరు చెప్పి రాజకీయాలు చేసుకునేటోళ్ళకి ఒక్కొక్కళ్ళకి నల్లదానం తీసి ఒక్కొక్కళ్ళ ఖాతాలో 15 లక్షలు వేస్తా అన్నారు. 15 లక్షలు దేవుడికి ఎరక కానీ 15 పైసలు కూడా ఎవరికి వేయలేదు వాళ్ళు. ఈ రోజు మీరు కట్టుకునే బట్టలు ఇది నుంచి మొదలు పెడితే సాగు దాకా అన్నిటికీ జీఎస్టీ వేస్తుండ్రు. గత 10 సంవత్సరాల నిత్యావసర వస్తువుల ధరలన్నీ విపరీతంగా పెరిగినాయి ఈ బీజేపీ వాళ్ళు చేయబట్టి. ఇక్కడ వీళ్ళు అక్కడ వాళ్ళు ఒక్కటే. నోరు తెరిస్తే కేసు పెట్టుడే వాళ్ళకి ఇద్దరికి ఇష్టం. ఎవరు మాట్లాడొద్దు, అందరు బానిసత్వంలోనే ఉండాలి. మొన్ననే ఒక బానిసత్వంలోకి వెళ్ళి బయటపడ్డాం కదా, మళ్ళీ ఇంకోటి కావాలా మనకి? స్వాతంత్రం వచ్చినా వాళ్ళు ఉంటే స్వాతంత్రం లేనట్టే. అందరూ కూడా ఆలోచన చేయాలి. అవతల పక్కన బీజేపీ పక్కన ఉన్నది ఒక అనకొండ, భూములు మింగే అనకొండ. ఇప్పుడు ఆ అనకొండ కనుక వస్తే అక్కడ వరద
ఇక్కడ అన్ని భూములు కూడా మింగుతాడు. అందరు కూడా జాగ్రత్తగా ఉండాలి. బీఆర్ఎస్ పార్టీ తరపున నిల్చున్న వ్యక్తి ఎవరో మీకు ఎవరికైనా ఒక్కరికైనా తెలుసా? ఎందుకు నామకే వాస్తే పెట్టిండ్రు ఆ మనిషిని? ఎందుకంటే చీకటి రాజకీయాలు దొందే మన్నటికి మన్న మీకు తెలుసు. వాళ్ళు ఇక్కడ మన దగ్గర వాల్మీడిలో పూజ అవుతుంటే, శ్రీరాముడు కళ్యాణం అవుతుంటే వాళ్ళని బట్టి వీళ్ళు వస్తారు, వీళ్ళని బట్టి వాళ్ళు పోతారు. అంత గేరీగా ఉంది వీళ్ళ దోస్తి కూడా. మరి అట్లనే ఇందాక తిరుపతి అన్న నేను ఎక్కడ గౌరీ గోశాల వారి అన్నదాన కార్యక్రమం అమావాస్య రోజున కాజీపేట రైల్వే స్టేషన్ ముందు రాత్రి 7 గంటలకు జరుగును. అన్నదాన కార్యక్రమంలో పాషికంటి వీరేశం మాట్లాడుతూ, మన అన్నదాన కార్యక్రమం దినదినాభివృద్ధి చెందుతూ సుమారు 350 మందికి చేరుకుంది. మన అన్నదానంలో పులిహోర, వెజిటేబుల్ బిర్యానీ, స్వీట్, పండు, కూర్మా, మజ్జిగ, నీరు అతిథులకు, ప్రయాణికులకు, బాటసారులకు, యాచకులకు అందించినట్లు తెలిపారు. అన్నదాన కార్యక్రమంలో మీరు భాగస్వాములు కండి. ఆ అన్నపూర్ణ మాత, ఆ సాయినాథుని దీవెనలు పొందండి. ఈ అన్నదాన కార్యక్రమంలో దాతలు మరి ఎవరైనా పాలు పంచుకోవాలనుకుంటే ఈ అన్నదాన కార్యక్రమానికి విరాళాలు అందజేయవలసిందిగా వారు కోరారు. సల్ల గ్లాస్ వింటున్నాము. సల్ల గ్లాస్ నిండా అందుకనే సార్ అడిగిన నోటలే మంది పెడతాడు సారు. మన వాళ్ళు అర్థం సార్ వీళ్ళు కొత్త ఉంటారండి ఇక్కడ. మళ్ళీ 4 సార్లు పెట్టుకుంటే అన్నం గౌరీ గోశాల వారి అన్నదాన కార్యక్రమం సుమారు 2 సంవత్సరాల పైన అవుతుంది. 5గురితో స్టార్ట్ చేసిన ఈ అన్నదాన కార్యక్రమం దినదినాభివృద్ధి చెందుతూ ఈ రోజు వరకు 350 మందికి మేము అన్నదానం చేస్తున్నాం. కొత్తగా మేము మొదలుపెట్టిన ఈ కార్యక్రమానికి 5, 9, 11, 16, 21 వరకు చేసాము. తర్వాత మిత్రులు కొందరు అయ్యో నీకేనా పుణ్యం మాకు కూడా కావద్దా అంటే వాళ్ళ సహకారంతో 16 కేజీలు, 20, 25, 30, 35 కేజీల వరకు చేస్తున్నాం. సుమారు 350 మంది వరకు. మనకు ఇంట్లో అతిథులకు ఎట్లయితే పెడతామో అదేవిధంగా స్వీటు, పులిహోర, పండు, ఆలు బిర్యానీ, కుర్మా, రైతా, కూల్ వాటర్ మాకు అతిథులకు అందించినట్టు చేస్తున్నాం. నిజంగా కూడా ఈ పుణ్య కార్యక్రమానికి ఆ సాయి, ఆ అన్నపూర్ణ మాత ప్రేరణతోనే జరుగుతుంది. దాతల సహకారం ఉంటే ఇంకా చేయాలనేది ఉంది. దాతల పూర్తి సహకారం లభించట్లేదు. ఎంత లభిస్తే అంత చేద్దామనేది మా సంకల్పం. జై బోలో అన్నపూర్ణ మాతాకి, జై బోలో సాయినాథ్ మహారాజ్కి. యాజమాన్యం వారి వీరేశం గారు ప్రతి నెల అమావాస్య పౌర్ణమికి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున 350 మందికి అన్నదాన కార్యక్రమం పెడుతున్నారు. ఇక్కడికి ప్రతి ఒక్కరు ప్రజలు కూడా చాలా దీన్ని స్పందిస్తూ ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ యొక్క అన్నదానాన్ని పాల్పంచుకొని తిని సంతోషిస్తున్నారు. కాబట్టి ఈ అన్నదాన కార్యక్రమానికి ఈ ఎవరైతే చేస్తున్నారో ఈ గోశాల వారు వీరేశం గారు
వారికి ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా సహకరించవచ్చు, డొనేషన్స్ ఇవ్వచ్చు. ఏ విధంగానైనా వాళ్ళు ఏ విధంగానైనా సహకరించడానికి వాళ్ళ యొక్క ఫోన్ నంబర్లు అవైలబుల్గా ఉన్నాయి. ఈ యొక్క మంచి కార్యక్రమానికి ప్రతి హిందూ బంధువులు ఎవరైనా పర్వాలేదు, ఎవరు దీనికి పరిచయస్తులే కావాల్సిన అవసరం ఏం లేదు. పరిచయం ఉన్నా లేకపోయినా కానీ వారిని సంప్రదించి వారి యొక్క సేవ కోసం, వాళ్ళు చేసేటువంటి సేవకు సహకరించి మంచి పుణ్యాన్ని సంపాదించుకోగలరని నా యొక్క ప్రార్థన. నా పేరు బొల్లికొండ కోటేశ్వరరావు, సోమిడి గ్రామస్తులు. గోదావరి కని ప్రెస్ క్లబ్ లో ఓల్డ్ అశోక్ థియేటర్ పక్కన ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ ఓనర్లు ప్రెస్ మీట్ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ, మేము కబ్జాదారులను కామని, మాకు పట్టాలు ఉన్నాయని, అలాగే మున్సిపల్ ట్యాక్స్ కడుతున్నామని, వారి దగ్గర ఉన్న ఆధారాలను చూపుతూ కాంప్లెక్స్ ను కూలగొట్టే ప్రయత్నం జరుగుతుందని, మాకు ప్రత్యామ్నాయం చూపించాలని వారు కోరారు. మనం గత 2-3 నెలల గోదావరికంలో చూస్తుంటే అనుకోకుండా అర్ధరాత్రి కూల్చేడే ఘటనలు చోటు చేసుకున్నాయి ఓల్డ్ అశోక్ ప్రాంతంలో. మేము అదే ప్రాంతంలో ఓల్డ్ అశోక్ థియేటర్ గోడ ప్రహారీ కూడా ఆనుకొని మా కుటుంబాలకి, మా 20 మంది కుటుంబాలకి ఆడ షాప్స్ ఉండడం జరిగింది. ఈ షాప్స్ని కొందరు ఈ మధ్యకాలంలో వాళ్ళు అధికారులు తెలియదు, కొన్ని సందర్భాల్లో అధికారులు వచ్చిళ్ళు, కొన్ని సందర్భాల్లో అధికారులు కాకుండా ఇతరత్రులు కూడా అక్కడికి వచ్చి మీరు షాపులు వెంటనే ఖాళీ చేయని ఎడల మీ షాపుల్ని ఎట్లున్నాయో అట్లనే ధ్వంసం చేయడం జరుగుతుంది, దానివల్ల మీరే నష్టపోతారు తప్ప మాకు అయ్యేది ఏం లేదు, మీకు ముందస్తుగా చెప్తున్నాం, మీరు కొంచెం ఖాళీ చేసి వెళ్ళిపోవాలని చెప్పేసి వాళ్ళని బెదిరియడం జరిగింది. మీ బెదిరింపులను కూడా మేము కలెక్టర్ను, అడిషనల్ కలెక్టర్, లోకల్ బాడీస్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది, కమిషనర్ గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళడం జరిగింది. ఏంటంటే ఈ రాత్రి కూలగొట్టడం అనేది ఒక చట్ట వ్యతిరేక పని. కమిషనర్ గారు అడుగుతానేమో మాకు సంబంధం లేదంటారు, సింగరేణి మాకు సంబంధం లేదు. మరి ఎవరు ఆ అదృశ్య వ్యక్తులు ఎవరు కూలగొట్టింది అనేది వాస్తవానికి వాళ్ళకి ఐడెంటిటీ ఉన్నప్పటికీ కూడా తీసుకున్నాం. ఇప్పుడు దాని తర్వాత మేము బతుకుతున్న సమయంలో ఇప్పుడు మళ్ళా వెడల్పు కార్యక్రమం అని, అభివృద్ధి కార్యక్రమం అని ఒకటి స్టార్ట్ చేస్తే మేము దాన్ని విభేదిస్తలేము. ఎందుకంటే ఇది మేము పుట్టిన ఊరు కాబట్టి మా ఊరు అభివృద్ధి అవుతుంది అంటే మాకు కూడా చాలా సంతోషం. మన పుట్టిన ఊరు మనకు డెవలప్ అవుతుంది అంటే మేము కూడా సంతోషపడతాం. కాకపోతే ఏమంటున్నా అంటే ఇప్పుడు మీరు తీసేయాలన్నా చేయాలన్నా మేము గత 70 నుంచి అంటే దగ్గర 54 సంవత్సరాల నుంచి ఉన్నాం. మేము అక్కడనే చెడ్డీలు కట్టుకొని అక్కడనే పతంగులు ఎగిరేసుకుంటా చిరగోలు ఆడుకుంటా ఉన్న ఏరియా అది. ఇప్పుడు మిడ్ మానేరు ఉన్నది ఎగ్జాంపుల్. ఆ మిడ్ మానేరు కింద పోయిన గ్రామానికి ఏం చేసిరు, గవర్నమెంట్ ఏం చేసింది, వాళ్ళు కొన్నేళ్ల నుంచి ఉన్నారని చెప్పి వాళ్ళకు జీవనోపాధి ఇచ్చింది, వాళ్ళకు స్థలాలు ఇచ్చిరు, వాళ్ళకు డబ్బులు ఇచ్చిరు ఇల్లు కట్టుకోమని. అట్లా వాళ్ళు మొన్న ఒక 5-6 ఆడోళ్ళు పోయి అక్కడ కండ్లతోని ఏడుస్తున్నారు. వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు, మేము పుట్టిన ఊరు, మా ఊరు పోయిందని బాధపడుతున్నారు. వాళ్ళు గవర్నమెంట్ ఎంత సహాయం చేసినప్పటికీ కూడా ఒక బాధ అనేది మనకు ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను గవర్నమెంట్ వారిని, అధికారులను, స్థానిక శాసనసభ్యుని రిక్వెస్ట్ చేసి ఏమని అడుగుతున్నామంటే, మేము ఇన్నేళ్ల నుంచి మేము ఆడ జీవనోపాధి పొందుతున్నాం కాబట్టి దయచేసి మా కుటుంబాలు రోడ్డు మధ్యలో పడకుండా, మా పిల్లలు ఆగం కాకుండా, చదువు మధ్యలో పిల్లలు ఆగమై మళ్ళీ రోడ్ల మీద తిరిగే పరిస్థితిని కల్పించకుండా దయచేసి మమ్మల్ని మీరు అర్థం చేసుకొని మాకు రేపు భవిష్యత్తులో మీరు ఏదైనా చేయాలంటే మీకు 100% మేము సహకరిస్తాం. కానీ మా బాధను అర్థం చేసుకొని మాకున్నటువంటి పరిస్థితిని అర్థం చేసుకొని మీరు మాకు ఏ విధంగా న్యాయం చేస్తారో ఆ విధంగా న్యాయం చేసి మాకు లీగల్గా అథెంటిఫిక్గా మీకు ఇది ఇస్తున్నాము, ఇది ఉన్నది అని మాకు కాగితం రూపకంగా ఇచ్చి మాకు చూపించినాక స్వచ్ఛందంగా మేమే వెళ్ళిపోవడానికి సిద్ధం. అంతేగాని మధ్యలో మమ్మలను మేము ఇస్తా ఉన్నాం కదా మీరు పోండ్రి అని అంటే అది ఎక్కడిస్తారు, ఏమిస్తారు, ఎట్లిస్తారు అనేది విషయం తెలియకుండా మీరు తర్వాత ఈ రోజు ఉండి రేపు మళ్ళీ మీరు ఈ సమయం గడిచినాక మీరు ఉండలేదు అనుకోండి, అధికారులు ఉండలేదు, స్థానిక శాసనసభ్యుడే ఉండడు, రేపు మళ్ళీ వేరేటోళ్ళు వస్తే మేము మా దగ్గర ఆధారం ఏముంటుంది, మేము ఎవరిని అడుగుతాం? ఇప్పుడు మా దగ్గర ఇవి ఉన్నది. ఇప్పుడు మేమేం ఏం చూపిస్తున్నాం, ఇప్పుడు మీకు ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పట్టా ఉన్నది. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి పట్టా తర్వాత ఏమున్నది, ఎల్ఆర్ఎస్ కట్టినాం. ఏది మున్సిపల్కు ఆ ల్యాండ్ మీద ఎల్ఆర్ఎస్ కట్టినాం. ఈ ఎల్ఆర్ఎస్ కాగితాలు ఉన్నాయి. ఇంటి పన్ను రెగ్యులర్గా కడుతున్నాం 50 సంవత్సరాల నుంచి. కరెంటు బిల్లు కడుతున్నాం. ఇది మున్సిపల్ వాళ్ళు ఇచ్చిన ఎల్ఆర్ఎస్, ఇది ఓనర్షిప్, మున్సిపల్ వాళ్ళు ఇచ్చిన ఓనర్షిప్. కాబట్టి దయచేసి మేము ఈ మున్సిపల్ అధికారులను కానీ ఈ స్థానిక గౌరవనీయులు శాసనసభ్యులు కానీ మేము మొరబెట్టుకునేది ఏంటంటే, ఒక ప్రచారం జరుగుతుంది ఏమని,
ఇవన్నీ ఉన్నా కూడా నడవదయా, రాత్రి వచ్చి కూలగొడతారు, అది దాని ఒక ప్రచారం జరుగుతుంది. అంటే అది వాస్తవంగా మాకు మా వెనుకనే అశోక థియేటర్ అనేది ఉండేది. అది ఒక రోజు రాత్రి 1 గంట సమయంలో కూలగొట్టడం జరిగింది. అది మున్సిపల్ వాళ్ళు మేము కూలగొట్టలేదు అంటారు, సింగరేణి వాళ్ళు మేము కూలగొట్టలేదు అంటారు. మరి ఎవరు కూలగొట్టింది? ఇప్పుడు ఆ భయం ఆటోమేటిక్గా పక్కన ఇంట్లో దొంగ పడ్డాడు అంటే మన ఇంట్లో కూడా పడతాడని మనం అలర్ట్ అవుతాం కదా జాగ్రత్తగా. ఈ విషయంలో మేము ఏం చేసినాం, హైకోర్టు వారిని సంప్రదించడం జరిగింది. హైకోర్టు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కనకం కొమ్రెల్లి స్పష్టం చేశారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రభుత్వ పెన్షనర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాద్ గోపాస్పల్లిలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పెన్షన్దారులకు స్థలాన్ని కేటాయించారని గుర్తు చేశారు. 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి అడ్డుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ ధోరణితో విసిగించిపోయామని, ఎంపీ ఎన్నికల్లో ప్రభుత్వ పెన్షన్దారుల మద్దతు సీఎం రేవంత్ రెడ్డికి ఉంటుందని, కాంగ్రెస్ పార్టీని బలపరిచిన అభ్యర్థిని గెలిపించుకుంటున్నామని తేల్చి చెప్పారు. డెవలప్ చేసి 10 కోట్ల రూపాయల ఆనాటి గవర్నమెంట్ కు డెవలప్మెంట్ ఛార్జెస్ కట్టి లాటరీ ద్వారా ప్లాట్లు పంచుకుంటే ఎవరైతే సీనియర్స్ ఉన్నారో లాటరీ ద్వారా మాకు రాలేదని హైకోర్టులో కేసు వేసింది. ఆ కేసు వేసినందువలన మరి హైకోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది. ఎవరైతే ప్లాట్లు వచ్చినాయో లాటరీ ద్వారా వాళ్ళు ఎవరు ఇల్లు కన్స్ట్రక్షన్ చేయడానికి వీల్లేదని స్టే ఆర్డర్ ఇచ్చింది. ఆ స్టే ఆర్డర్ 2014 వరకు కొనసాగింది. ఈ లోపల ఏదైతే వాళ్ళు మేము ఏపీఎన్జిఓ సొసైటీలో ఉన్నాం, మేము తెలంగాణ వాసులమైన, కానీ ఏపీఎన్జిఓస్లో ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళు తెలంగాణ సమైక్యాంధ్ర ఉద్యమం చేసినందువలన పగబట్టినటువంటి కేసీఆర్, పగబట్టినటువంటి టీఎన్జిఓస్ లీడర్లు కొందరు మరి ల్యాండ్ తీసేసుకోవాలి, వాళ్ళు ఏపీ వెళ్ళిపోయింది కాబట్టి అవసరం లేదని చెప్పేసి ల్యాండ్ను గవర్నమెంట్ వచ్చిన 30 రోజుల లోపే బ్యాక్ తీసేసుకున్నాడు. అంటే 2014 జూన్ 2వ తారీఖు అధికారం చేపడితే జూలై 2వ తారీఖు నాడు మరి బ్యాక్ తీసుకోవడం జరిగింది. ఆనాటి మా సొసైటీ కార్యదర్శి వెంటనే హైకోర్టుకు వెళ్ళి మేము ఇల్లు కట్టుకోకపోవడం మెయిన్ కారణం, మాకు స్టే ఆర్డర్ ఉన్నది, హైకోర్టు కట్టొద్దని చెప్పింది కాబట్టి ఒకవేళ ఇల్లు కడితే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది కాబట్టి కోర్టు ధిక్కరణ కేసు కింద మేము జైలుకు పోవాల్సి వస్తుంది కాబట్టి మేము కట్టుకోలేదు. కాబట్టి ఈరోజు గవర్నమెంట్ తీసుకున్న ల్యాండ్ తప్పు, వాళ్ళు తీసుకున్న తప్పుడు పద్ధతిలో తీసుకున్నారు, మా ల్యాండ్ మాకు కావాలని చెప్తే గవర్నమెంటు హైకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది. మేము తుది తీర్పు ఇచ్చే వరకు మీరు ఎలాంటి థర్డ్ పార్టీకి కేటాయించవద్దు, అప్పటి వరకు యథాస్థితి కొనసాగించాలని చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు యథాస్థితి కొనసాగుతున్నది. కానీ 2014 నుండి మరి 4 వారాల లోపల వేయాల్సిన కౌంటరు 10 సంవత్సరాలు గడిచినా కౌంటర్ వేయలేదు. ఒకవేళ కౌంటర్ వేసి ఉంటే మేము ఖచ్చితంగా గెలిచేవాళ్ళం, మాకు ఇండ్లు మరి 2 చిన్నం వేసుకునే వాళ్ళం మా ఇంట్లోకి. కానీ కేసీఆర్ అంతేకాకుండా మేము 100 సార్లు ప్రయత్నం చేసిన ఈ ల్యాండ్ గురించి మాట్లాడిన మనిషి లేడు, మాకు ఆ గేట్ కాడి కూడా పోనివ్వలేదు. అక్రమంగా తీసుకున్న ల్యాండ్ను మళ్ళీ ఇవ్వడానికి ఇష్టం లేక మరి కేసీఆర్ మాకు మళ్ళీ దగ్గరికి కూడా రానివ్వలేదు, ఇంటర్వ్యూ ఇవ్వలేదు. కాబట్టి 2019-18 నుంచే మేము డిసైడ్ చేసుకున్నాం, ఎన్నడైనా కాంగ్రెస్, ఆ రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చింది 91లో, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ వస్తేనే మా ల్యాండ్ మాకు వస్తుంది, అది ఒక మానవతాత్వం గల పార్టీ. కాబట్టి మేము ఈరోజు ఖచ్చితంగా కాంగ్రెస్ రావాలని మొన్న అసెంబ్లీ దాంట్లో కోరుకున్నాం. ఈరోజు ప్రత్యక్షంగా మేము మా నిర్ణయానికి వచ్చాము. రేపు లోకసభ ఎలక్షన్లో ఖచ్చితంగా మా వాళ్ళందరూ కూడా కాంగ్రెస్కు ఓటేసి గెలిపించుకున్న తర్వాత మేము మరి ఇప్పుడు మా సీఎం దగ్గరికి పోయి మా ల్యాండ్ మేము సాధించుకుంటాం. మేము నవంబర్ కల్లా మేము ఇల్లు నిర్మించు. వర్షాకాలం పంటకు భూమి చదును చేద్దామనుకున్న రైతు ఆశలు అడియాసలయ్యాయి. తను పండించిన మొక్కజొన్న చేనులో చొప్పకు మంట పెడదామని వెళ్లి తానే ఆ మంటకు బలైన సంఘటన. వరంగల్ జిల్లా చంద్రావుపేట మండలం పాపాయపేట గ్రామానికి చెందిన రైతు అల్లంనేని పాపారావు మొక్కజొన్న చొప్పను కాల్చుతుండగా ప్రమాదవశాత్తు అవే మంటల్లో పడిపోగా చుట్టుపక్కల రైతులు కాపాడాలని తీవ్ర ప్రయత్నం చేసినా కాపాడలేకపోయారు. తమ తోటి రైతు తమ కళ్ల ముందే పూర్తిగా కాలిపోయి ఉండడాన్ని చూసి తీవ్ర దిగ్భ్రాంతికి గురైన రైతులు కొడితే పోతాండి అక్కడ లోపల గుంజుతారా వస్తాడు, కాలుతాయి కాదు మొత్తం కావాలేసి గుంజాలి, కావాలేసి
పెద్దపల్లి జిల్లా కేంద్రం సుల్తానాబాద్ సర్కిల్ పోలీస్ ఆధ్వర్యంలో పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ ముఖ్య అతిథిగా హాజరై కవాత్ నిర్వహించారు. సుల్తానాబాద్ పట్టణ తహసీల్దార్ ఆఫీస్ నుంచి కవాత్ ప్రారంభించి రాజీవ్ రహదారిపై స్వప్న కాలనీ వీధుల గుండా పోలీస్ సిబ్బంది కవాత్ ర్యాలీగా వెళ్తూ పట్టణ ప్రజలు ఎలాంటి భయభ్రాంతులకు గురి కాకుండా నగదు మద్యం వంటి ప్రలోభాలకు లొంగకుండా ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కవాత్ ర్యాలీ నిర్వహించారు. పోలీసు వారి పర్మిషన్ తీసుకొని చట్ట ప్రకారంగా నిర్వహించుకోవాలి. ఇట్లో సుల్తానాబాద్ పోలీస్, సుల్తానాబాద్ పట్టణ మరియు మండల ప్రజలందరికీ సుల్తానాబాద్ పోలీస్ వారి తరఫున తెలియజేయనది ఏమనగా ఓటర్లందరూ తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోండి. ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ను పాటించి ప్రశాంత ఎన్నికల వాతావరణాలకు ఈ నెల 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించి రాష్ట్రాభివృద్ధికి బాటలు వేయాలంటూ బద్వేల్ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ టీడీపీ బద్వేల్ నియోజకవర్గ సమన్వయకర్త రితేష్ కుమార్ రెడ్డిలు పేర్కొన్నారు. ఆర్ఆర్ కన్వెన్షన్ హాల్లో బద్వేల్ నియోజకవర్గ యాదవ సంఘం నాయకులు ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. బద్వేల్ డివిజన్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున యాదవ సంఘం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. రైతుల భూములను స్వాహా చేసిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ప్రజల సమస్యలను అన్నింటినీ పరిష్కరించి టీడీపీ మేనిఫెస్టో చెప్పిన సూపర్ 6 పథకాలను అమలు చేస్తామన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ బద్వేల్ ఎన్డీఏ కూటమి అభ్యర్థి బొజ్జ రోషన్నకు కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారు సూచించారు. అధ్యక్షతనంతో ఖచ్చితంగా తీసుకెళ్ళాం. ఈ తర్వాత రెండో విషయం ఆయన దృష్టికి తీసుకెళ్ళింది. ఇక్కడ సాగు త్రాగు మరియు యువకులు ఉన్నారు, పరిశ్రమ తీసుకోవాల్సిన అవసరం ఉందన్న. మూడో విషయం ఖచ్చితంగా గుళ్ళ సంరక్షణ ఇక్కడ మనం ఖచ్చితంగా చేసుకుంటాం. శ్రీకృష్ణుడి టెంపుల్ ఉంది, దానికి మాది భరోసా. మీ అందరికీ చెప్తున్నా, నేను కూడా చెప్తున్నా, ట్రస్ట్ ద్వారా మా ట్రస్ట్ ద్వారా నేను కూడా ఆర్థిక సహాయం చేస్తాను. మీ అందరికీ మనం చేసుకుంటున్నాను. దయచేసి దేవుడు అంటే మనందరికీ భక్తి, దైవ భక్తి అందరికీ ఉండాలా, దైవ సంకల్పం అందరికీ ఉండాలా. ఈ సంకల్పంతోనే వచ్చే 3-4 రోజులు గట్టిగా కష్టపడండి. గెలుపు మందే అని మీ అందరికీ పిలుపునిస్తున్నాను. ధన్యవాదాలు. నేను మీకు సహాయం చేసి నెరవేరుస్తాను. అందరూ సైకిల్ వచ్చి నేను ఎప్పుడైనా నా దగ్గర కావచ్చు, రిచీస్ దగ్గర కావచ్చు, మీ పని కాదు మాది అదేవిధంగా స్టేజ్ పైన ఉన్న యాదవ సోదరులందరికీ, నాయకులకు, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నా. చాలా సంతోషము. అందరు కూడా పిలిచిన వెంటనే మా ఆహ్వానం అందించి ఇక్కడికి వచ్చి ఈ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొనేందుకు మీకు పేరు పేరున నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే బీసీలకు అండగా ఉండడమే కాక మీకు కూడా సంక్షేమ పథకాలు పెట్టి మిమ్మల్ని అందరినీ కూడా ఆదుకున్నది ఒక బీసీ నేను చెప్తున్నా. అదేవిధంగా చట్టసభల్లో కూడా మీకు అర్హత కల్పించింది కూడా తెలుగుదేశం హయాంలోనే మీ అందరినీ కూడా మనం చేసుకుంటున్నాం. మరి మీరు కూడా అది గుర్తించి, నేను ఒకటే కోరుకుంటున్నా, పెద్దలందరూ మాట్లాడినారు. నేను ఈరోజు ఫస్ట్ మనకు బీజేపీ వస్తానే చాలామంది దేవాలయాన్ని కట్టుకునేందుకు మీ అందరికీ తెలుసు ఎన్ని అడ్డంకులు వైసీపీ వాళ్ళు సృష్టిస్తున్నారో మీ అందరికీ కూడా తెలుసు. మరి అక్కడ ఎన్నో స్థలాలు ఉన్నాయి, ఆ స్థలాలన్నీ కూడా ఆక్యుపై చేసి వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు. కానీ మీరు బీజీలు దేవాలయం కట్టుకుంటామంటే గవర్నమెంట్కి చెప్పి ఆ దేవాలయాన్ని కట్టనీయకుండా నేను ఎన్నిసార్లు ఆపిందో నాకు తెలుసు. మరి ఆ రోజు మన సింగరయ్య వాళ్ళందరూ కూడా నా కాడికి వస్తే
ఆర్డీఓతో మాట్లాడి మరి వీళ్ళంతా కబ్జా చేసిన స్థలాలు మీరు ఎందుకు ఆపలేదు, దేవాలయాన్ని ఎందుకు అడ్డు ఆపుతున్నారని కూడా నేను అడగడం జరిగింది. మా వంతు మళ్ళా తప్పకుండా ఈ దేవాలయాన్ని పునరుద్ధరించి అన్ని విధాలా కూడా చేస్తామని కూడా మీ అందరికీ కూడా మనవి చేసుకుంటున్నా. మీకు ఇంటి పట్టాలు అన్నీ కూడా ఇప్పిస్తాను. యాదవులందరూ కూడా సొసైటీ తరఫున గొర్రెలకు సహకార సొసైటీ ఏర్పాటు చేసి మీకు సొసైటీ తరఫున లోన్లు ఒక్కొక్క గొర్రెకి ఇన్సూరెన్స్ కూడా ఇప్పిస్తామని కూడా చెప్తున్నా. మరి దేవాలయాన్ని కూడా అన్ని విధాలా మా సహాయ సహకారాలు ఉన్నాయని ఇస్తున్నా. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కూడా ఆశిస్తున్నా. రేపు మే 13వ తేదీ జరగబోయే ఎన్నిక మే 13వ తేదీ బొజ్జా రోషన్న గారికి కమలం గుర్తుకి వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ప్రతి ఒక్కరిని కూడా ఆశిస్తున్నా. అదేవిధంగా ఎంపీ భూపేష్ గారికి సైకిల్ గుర్తుకు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని కూడా ఒకసారి మనం చేసుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వకంగా. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.